సంగారెడ్డి జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు అటవీ శాఖ సరికొత్త బాటలు వేసింది. బొంతపల్లి అటవీ ప్రాంతంలో అమృతవనం ఎకో ఫారెస్ట్ పార్కు, మమ్మాపూర్ అటవీ ప్రాంతంలో హరితవనం పార్కులను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ప్రకృతి సోయగాల మధ్య ఏర్పాటైన ఈ పార్కులు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి ప్రజలు వచ్చి ఇందులో ఉండి ఒక గంట సేపు మార్నింగ్ వాక్ చేసి వెళ్తే వాళ్ళకు కొంత ఆరోగ్యకరమైనటువంటి గాలిని పీల్చుకున్నప్పుడు వాళ్ళ ఆరోగ్యంలో కూడా కొంత మార్పు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, బ్యాలెన్సింగ్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక్కొక్క దాన్ని కూడా ఈ విధంగా పెంపొందించుకుంటూ పోతూ హరిత నిధి ద్వారా వచ్చేటువంటి ప్రతి ఫండ్ను కూడా మరి ఈరోజు వన మహోత్సవం కార్యక్రమంలో పెడుతూ మరి వృక్ష సంపదను పెంచుతూ అడవి యొక్క ఏరియాలో ఎక్కడైతే డిఫారెస్టేషన్ ఉందో అక్కడ కూడా మేము ఎక్కువ విత్తనాలు వేసి మరి చెట్లు పెట్టి అదేవిధంగా అక్కడ వాటిని కాపాడుతూ వాటిని కూడా సంరక్షిస్తూ మరి అడవులను కూడా మరి దట్టమైన అడవులుగా మార్చినప్పుడు లోపల ఉన్నటువంటి వన్యప్రాణులు అన్ని కూడా మరి వాటికి ప్రశాంత జీవితం ఉంటుంది. ఈ విధంగా ఉండాలనే ఉద్దేశంతో మేము కొన్ని కార్యక్రమాలు ప్రణాళికలు తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ పోతున్నాము. మరి